ఇక ఉస్మానియా యూనివర్సిటీలో అర్ధరాత్రి నుంచి విద్యార్థినుల ధర్నా కొనసాగుతోంది. తనను చూడడానికి వచ్చిన తన తల్లిని రాత్రికి హాస్టల్లో ఉండనివ్వాలని ఓ విద్యార్థిని కోరితే కనికరం లేకుండా ఆ తల్లిని అధికారులు బయటకు పంపేందుకు ప్రయత్నించారు. పైగా విద్యార్థిని తల్లి అని కూడా చూడకుండా అధికారులు అగౌరవంగా మాట్లాడారు. దాంతో విద్యార్థులు ఆగ్రహం పెల్లుబికింది. మా తల్లిదండ్రులకు ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ విద్యార్థులు అధికారులను నిలదీస్తున్నారు. బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. హాస్టల్ అధికారుల తీరుపై మండిపడుతున్న విద్యార్థినులు రోడ్డుపైన బైఠాయించారు. మరోవైపు హాస్టల్లో తమ సమస్యలను పరిష్కరించాలంటూ విద్యార్థులు రోడ్డెక్కారు. దాంతో క్యాంపస్ వాతావరణం ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు భారీగా మోహరించారు. వి వాంట్ జస్టిస్ అంటూ విద్యార్థులు నినాదాలతో హోరెత్తిస్తున్నారు. ఇప్పుడు ఫస్ట్ ఇయర్ నుంచి మేము సెంటినరీలోనే ఉంటున్నాం. సెకండ్ ఇయర్ కి కూడా మాకు సెంటినరీ ఇచ్చారు. బట్ సెకండ్ ఇయర్ కూడా అయిపోతుంది, లైట్స్ మాత్రం ఇంకా రాలేదు. వస్తాయి అంటారు కానీ ఇంకా లైట్స్ రావు. లైట్లు కాదు ఇంకేం రావు. ఫుడ్ గురించి చాలా ప్రాబ్లమ్స్ చెప్పాము. అండ్ ఇప్పుడు ఒక పేరెంట్ వచ్చారు, తనని లిటరల్ గా 2 hours బయట కూర్చోబెట్టారు. వాళ్ళంతా కష్టపడితేనే మేము ఇక్కడ తింటున్నాము. తను అండ్ షీఈస్ నాట్ వెల్. మంచిర్యాల వెళ్ళాలి. ఈ నైట్ లో ఆ పేరెంట్ ఎలా వెళ్తారు? అట్లీస్ట్ 1 night పెట్టుకొని ఆంటీ 3 o'clock అలా వెళ్ళిపోతా అని చెప్పారు. అట్లా కూడా లోపలికి రానియలేదు. అండ్ రూల్స్ ఉన్నాయి కానీ హ్యూమానిటీ ఎక్కడికి వెళ్తుంది? ఉస్మానియా యూనివర్సిటీలో మరి ఇంత ఘోరం అస్సలు తట్టుకోలేకపోతున్నాం. అండ్ ఫుడ్ విషయానికి వస్తే అస్సలు బాగోట్లేదు. సెకండరీ రూట్ లో లాస్ట్ టైం ఎన్ని రిప్రజెంటేషన్ ఇచ్చినా కూడా లైట్ చేస్తా అన్నారు. కొన్ని లైట్స్ పెట్టిరు. సెకండరీ దగ్గర ఒక 2-3 లైట్స్ పెట్టిరు. ఇక్కడ పెట్టినా అన్నారు. ఆ పెట్టిన లైట్స్ 1 month కే వేడే, అవి 10 కూడా వేస్తలేవు. ఇప్పుడు చూడు, ఈ రూట్ మొత్తం చీకటిగా ఉంది. ఫ్రీడమ్ అంటారు కదా, 2 o'clock ఒక అమ్మాయి బయట ఫ్రీడమ్ అంటారు కదా. ఫస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీ జరగలేదు. ఇంత పెద్ద ఉస్మానియా యూనివర్సిటీలో వాళ్ళ ప్రాబ్లం మీద వాళ్ళు ఫైట్ చేశారు. బయటకు వచ్చినప్పుడు పోలీసు వాళ్ళు ఏమంటారు అంటే, నైట్ టైం ఆడపిల్లలు ఎక్కడికి వెళ్తారు అంటారు. అంటే ఇంత పెద్ద యూనివర్సిటీలో ఎడ్యుకేషన్ ఇచ్చిన మీరు సెక్యూరిటీ ప్రొవైడ్ చేయనప్పుడు ఇంకా ఎక్కడ ఉంటుంది ఫ్రీడమ్? ఇంకా అమ్మాయికి ఎక్కడ దొరుకుతుంది ఫ్రీడమ్? బయట వాళ్ళు ఏడా ఫైట్ చేస్తారు? ఇంత పెద్ద ఉస్మానియా యూనివర్సిటీ సొసైటీ మీద ఫైట్ చేస్తుంది. దీనిలోనే వాళ్ళకి ఫ్రీడమ్ లేదు. వాళ్ళ వాయిస్ వినిపించడానికి వాళ్ళకి ఫ్రీడమ్ లేదు. ఈరోజు ఒకసారి ఈ రోడ్డు చూసుకుంటే మొత్తం చీకటి. ఇదా వాళ్ళు ప్రొవైడ్ చేసే ఇన్ఫ్రాస్ట్రక్చర్? ఇదా అసలైన ఓయూ? ఇదేనా మేము కోరుకున్నది? దీన్ని తక్షణ వాళ్ళని స్పందించకపోతే తగిన విధంగా మేము గుణపడ చేద్దామని తెలియజేస్తున్నాం. రజిక, దీనికి సంబంధించి మహేష్, మరి ఓయూలో అర్ధరాత్రి నుంచి స్టూడెంట్స్ ధర్నా కొనసాగుతుంది. మరి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? అమూల్య, ఉస్మానియా యూనివర్సిటీలో అర్ధరాత్రి నుంచి విద్యార్థుల ధర్నా కొనసాగుతా ఉంది. పూర్తిగా ఉద్రిక్తకు దారితీసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. హాస్టల్లో కనీస సౌకర్యాలు లేవని అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా పట్టించుకోవడం లేదని కూడా ఆరోపిస్తూ విద్యార్థులు రోడ్డు పైన బైఠాయించి ఆందోళన చేపట్టారు. తాగునీరు, శుభ్రత, అటు నిర్లక్ష్యం ఉందని విద్యార్థులు మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇదిలా ఉండగా తనను చూడడానికి వచ్చిన తల్లిని రాత్రికి హాస్టల్లో ఉండనివ్వాలని కోరిన ఒక విద్యార్థిని విజ్ఞప్తిని అధికారులు తిరస్కరించారు. దీంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. తన తల్లితో అగౌరవంగా మాట్లాడారు. కనికరం లేకుండా బయటకు పంపేందుకు ప్రయత్నించారని విద్యార్థులు ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ ఘటనతో విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. మా తల్లిదండ్రులకు ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ అధికారులను నిలదీస్తూ నినాదాలు చేస్తున్న పరిస్థితి నెలకొంది. హాస్టల్ సమస్యలను వెంటనే పరిష్కరించాలి, బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కూడా విద్యార్థి సంఘాలు డిమాండ్ చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక ఆందోళన పూర్తిగా తీవ్ర రూపం దాల్చిన పరిస్థితి నెలకొంది. క్యాంపస్ లో భారీగా పోలీసులు మోహరించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అటు ఆందోళన అదుపులో ఉంచేందుకు కూడా ఇటు పెద్ద ఎత్తున కూడా పోలీసులు మోహరించడంపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. తమ డిమాండ్లు నెరవేరే వరకు కూడా ఈ ధర్నా కొనసాగిస్తామంటూ కూడా విద్యార్థులు స్పష్టం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఓయూ క్యాంపస్ మొత్తం కూడా నినాదాలతో వి వాంట్ జస్టిస్ అంటూ నినాదాలతో మారుమోగిపోతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. గత ఏడాది క్రితం అటు ఉస్మానియా యూనివర్సిటీలో ధర్నాలు కావచ్చు, ర్యాలీలు, నిరసనలు లేవటు చేయకూడదంటూ ఒక సర్క్యులర్ జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయినా విద్యార్థులు అలాంటి సర్క్యులర్లను పట్టించుకోవడం లేదు. అందరూ ఏకతాటి మీదకి వచ్చి తమ సమస్యలు పరిష్కరించుకునే వరకు కూడా అన్ని విద్యార్థి సంఘ నాయకులు కూడా ఒక్కతాటిపైకి వచ్చి ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. రోడ్డుపై బైఠాయించారు. రహదారి ఉస్మానియా యూనివర్సిటీలో అటు రహదారిని పూర్తిగా బ్లాక్ చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. పెద్ద ఎత్తున కూడా పోలీసులు కూడా మోహరించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఖచ్చితంగా తమ సమస్యలు పరిష్కరించాల్సిందే అంటూ కూడా అటు ఉస్మానియా యూనివర్సిటీ అధికారులకు విద్యార్థులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ మహేష్. Justice!